నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కన్యా రాశి వారి పరిస్థితి విశేషంగా అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? విజయదశమి, దీపావళి వీళ్ళకి ఈ పండుగలు ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా పండగల గురించి మాట్లాడితే తెలంగాణ అంటే దసరా, ఆంధ్ర అంటే సంక్రాంతి, అలా ఏం లేదండి. ఒకటే పండగ భారతదేశానికి, దాని పేరు దీపావళి. కృష్ణుడికి రాముడికి ఆ రోజే సక్సెస్ వచ్చింది. మన విరాట్ కోహ్లీ కూడా అతని బెస్ట్ ఇన్నింగ్స్ ఆ రోజే ఆడాడు. సో ఇండియా ఈజ్ దీపావళి. ఈ రాష్ట్రానికి ఇది, ఆ రాష్ట్రానికి ఇది, మన రాష్ట్రానికి పౌర్ణమి, ఇంకో రాష్ట్రానికి అమావాస్య, అట్లా ఏం లేదు. ఒకటే పండగ, భారతదేశం పండగ దీపావళి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, అతి పెద్ద పండగ దీపావళి మనకు. లేకపోతే అంత శబ్దం చేయదు ప్రకృతి. ఆ రోజు ఎలా ఉంటుంది శబ్దం, ఆ రోజు జనాలు ఎలా ఉంటారు, ఎన్ని గిఫ్ట్లు వస్తాయి మనం చూస్తూ ఉంటాం. గిఫ్ట్ అని కదా, ఎనర్జీ వేరు దీపావళి అనేది. దీపాలు పెడతారు, అసలు రాత్రిపూట అసలు ఆ వ్యూ, ఆ లైటింగ్, ఆ వెలుతురు, అది వేరు. అసలు అమావాస్య రోజు వెలుతురు రావడం అసలు మామూలు విషయం కాదు. సో వీళ్ళకి ఆ రోజు పరిస్థితి ఏంటి? గురువు 11వ ఇంట్లో, 12వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో రాహు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఇది ఒక పోరాటం చేసేవాడి జాతకం. ఆ రోజు వీడికి పడే ముహూర్తం ఇదే. అంటే పోరాటం మొదలెడుతున్నాడు. తస్సా దియా, దేవుడు నాతో ఉన్నాడు, నేను పోరాడతాను. గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు? గ్రహస్థితి, అర్జునుడు కూడా గ్రహస్థితి లాగుంది. మహాభారతమే, ఇంకా భగవద్గీత. అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, నీ జీవితంలో కృష్ణుడు రావాలి. కృష్ణుడు రావాలంటే 2 విషయాలు. ఒకటి, నీ చుట్టుపక్కల ఉన్న మందిలో ఎవడి తెలివిగలవాడు, ఎవడు మంచివాడు తెలుసుకో, వాడు చెప్పింది విను, తర్వాత పోరాటం చేయి. నీ తెలివితేటలు ఎక్కువ వాడమాకు. అడ్వైస్ తీసుకో. అడ్వైస్ తీసుకొని, మంచోడిది చెడ్డోడిది కాదు. చెడ్డోడు అడ్వైస్ ఇస్తే మళ్ళీ డబ్బులు ఆశిస్తాడు. ఏ రూపాయి ఆశించకుండా నీకు ఎవడైతే అడ్వైస్ ఇస్తాడో వాడి దగ్గరికి వెళ్ళు. కృష్ణుడు ఎన్ని రూపాయలు తీసుకున్నాడు అర్జునుడి దగ్గర అడుగుతున్నా? ఒక్క రూపాయి కూడా తీసుకోలే కదా. ఇవాళ మీరు ఎక్కడైనా ఎవరైనా అడగండి, ఫస్ట్ డబ్బులని అడుగుతారు. నువ్వు జిమ్కి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు, ఎక్కడికైనా ముందు డబ్బులు కట్టరా బాబు అంటారు. ఫ్రీగా వైద్యం చేసేటోళ్ళు, ఫ్రీగా ట్రైనింగ్ చేసేటోళ్ళు నీకు ఎక్కడో ఒకడు దొరుకుతాడు. వాడే నీ జీవితం మారుతాడు, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ పాయింట్ ఏంటి? నీకు గురువు కావాలి. యుద్ధం చేయడానికి అయితే నువ్వు రెడీగా ఉన్నావు, కత్తి పట్టుకొని రెడీగా ఉన్నావు. సో నిన్ను ఎవడు ఢీ కొట్టలేడు. కానీ నువ్వు కూడా మరీ రిస్క్ తీసుకొని వెళ్ళి ఒక్కడే దిగిపోకూడదు, అభిమన్యుడిలాగా దిగకూడదు. చుట్టుముట్టేస్తారు. అర్జునుడిలాగా వెళ్ళాలి విత్ కృష్ణుడు. కృష్ణ ఆరాధన. కృష్ణుడు అంటే మళ్ళీ కృష్ణుడికి బాగా ఇష్టమైంది ఎవరు చెప్పండి? రాధా అమ్మవారు. రాధా అమ్మవారు. మళ్ళీ రాధా అమ్మవారు వచ్చారు. రాధాకృష్ణ, రాధాకృష్ణ. కన్యా రాశి, కన్యా, రాధా. తూచా తప్పకుండా దీపావళి రోజు లేకపోతే దాని నెక్స్ట్ రోజు మీరు రాధా అమ్మవారిని దర్శనం చేయాలి. మీకు దగ్గరున్న రాధాకృష్ణ గుడికి వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లోనే రాధా నామస్మరణ చేయండి. నీకు సక్సెస్ కావాలి. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు చదువుకున్నావు, నువ్వు జాబ్ కొట్టాలి. నువ్వు చదువుకున్నావు, నీకు సీట్ రావాలి. నువ్వు వ్యాపారం పెట్టావు, నీకు కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వాలి కదా. అమావాస్య రోజు జనరల్గా ఫలక్నమా కాళీమాత టెంపుల్కి వెళ్ళి జనాలు ఏం కోరుకుంటారు తెలుసా? అందరు బిజినెస్ వాళ్ళే వెళ్తారు. దేవుడా, నా షాప్కి కస్టమర్స్ రావట్లేదు, షాప్ కస్టమర్స్ పంపించండి ప్లీజ్ అని. సో ఆ రోజు మీ కోరిక ఏదైతే ఉందో మీరు కోరుకోవాలి గట్టిగా రాధా అమ్మవారిని. అమ్మ తల్లి, స్వామి కృష్ణ ఆశీర్వాదించు, నాకు సక్సెస్ ఇవ్వు, నాకు విజయం ఇవ్వు అని చెప్పండి. అవన్నీ తర్వాత మీ కోరికలు ఎప్పుడు చెప్పకూడదు అంటారు. నాకు సక్సెస్ ఇవ్వండి అని చెప్పండి, నాకు విజయం ఇవ్వండి ఒక్కసారి, నాకు ఒక్కసారి. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క చిన్న సక్సెస్ కావాలి. రాధా రాధా రాధా. మీరు అసలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, చిన్న ఒక బొమ్మ తెచ్చుకోండి, పటం తెచ్చుకోండి రాధాకృష్ణది, తెచ్చి మీ ఇంటి పూజా మందిరంలో పెట్టేయండి. కంపల్సరీ మీ ఇంటి గుడిలో, మీ ఇంటి పూజా మందిరంలో అది ఉండి తీరాలి. దీపావళి రోజు మీరు లక్ష్మీదేవితో పాటు రాధా అమ్మవారిని పూజించండి.
లక్ష్మీ ఆరాధన లక్ష్మీ పూజ ఎలానో చేస్తారు. గుర్తుపెట్టుకోండి, హిందువులకి మెయిన్ ఫెస్టివల్ దీపావళి. సో ఆ రోజు నేను చెప్పినట్టు చెయ్యండి, మీకు చాలా బాగుంది. నాకు గురు అనుగ్రహం కావాలి. మహాభారతం నడుస్తున్నప్పుడు వాళ్ళు 100 మంది ఉన్నారు, ఇక్కడ ఈడు ఒక్కడున్నాడు అర్జునుడు. మినిమం కామన్ సెన్స్ అండి, ఒక్కడు 100 మందిని ఎట్లా కొడతాడు? భయపడి ఉంటాడు అర్జునుడు కూడా. కానీ వెనకాల కృష్ణుడు ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మామ ఉన్నాడు, వేసేద్దాం అందరిని వేసేద్దాం, లేపేద్దాం, ఎవరిని వదిలేదు లేదు. ధర్మం మనం వైపు ఉంది. శాస్త్రాలు ఏం చెప్తాయంటే సక్సెస్ ఫెయిల్యూర్ వస్తూ ఉంటాయి, నువ్వు ధర్మ మార్గంలో ఉండు. అంటే అర్జునుడు ఆ రోజు ఏం ఫిక్స్ అయ్యాడు, నేను చనిపోయినా పర్లేదు, నేను పోరాటం చేస్తాను. ఒక 20-30 మందిని చంపేస్తానేమో, తర్వాత నేను చనిపోతాను, కానీ నేను పోరాటం చేస్తాను. కానీ జరిగింది ఏంటి, 100 మందిని చంపేశాడు. అంటే ధర్మాన్ని నమ్మాడు కాబట్టి 100 మందిని చంపగలిగాడు. యాక్చువల్గా ఏమనుకున్నాడు తెలుసా, అతను 20-30 మందిని చంపేస్తాను, తర్వాత నేను కూడా నన్ను చంపేస్తారు అందరు కలిసి అని అనుకున్నాడు. ఎవరైనా అదే అనుకుంటాడు, కానీ జరిగింది ఏంటి, ఊహకు అందనంతది జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు అలానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ట్రై చేయొచ్చు అంటారు. హ్యాపీగా చేయొచ్చండి. ఎందుకంటే కేతువు 12 ఉన్నాడు కాబట్టి. కేతువు అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటి, హ్యాపీనెస్. సో ఒక మనిషికి, సాధువు కంటే హ్యాపీనెస్ అంటే మోక్షం. మామూలు మనిషికి హ్యాపీనెస్ అంటే పెళ్ళి. సో మీకు పెళ్ళికి సపోర్ట్ ఉంది, కెరియర్ ఫైట్ చేస్తారు, హెల్త్ కూడా బాగానే ఉంటుంది. సో చేయాల్సింది ఏంటి, మ్యారేజ్ అయితే మీకు కార్తీక మాసం బాగా కలిసి వస్తుంది, లేకపోతే దానికి కావాల్సిన బీజాలు ఆ రోజు వేసుకోండి. పెళ్ళికి బాగుంది, కెరియర్కి బాగా ఫైట్ చేస్తారు, హెల్త్ కూడా దేవుడు సపోర్ట్ చేస్తాడు, మీతో దేవుడు ఉన్నాడు. మీరు దేవుడితో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. మీరు దేవుడితో ఉన్నారా, అతను చెప్పింది పాటిస్తున్నారా, లేకపోతే పూజా మందిరంలో మనం పూజ చేసి దాన్ని అక్కడే వదిలేసి బయటకు వచ్చేస్తున్నామా, అక్కడ నేర్చుకున్నది బయటికి కూడా తీసుకెళ్తున్నామా? అక్కడే పూజ చేసి అయిపోయింది, బయటికి వెళ్ళి మళ్ళీ రాక్షసుడిలాగా దేవుడికి దండం పెట్టి పాపాలు చేసేయడం కాదు, ఉపయోగం ఉండదు అంటున్నారు. బాగా చెప్పారు. బయటికి వెళ్ళి మీరు చెప్పినట్టు పాపాలు చేస్తే ఇంకా లాభం లేదు కదా. పెళ్లి చేసుకుంటే అమ్మాయిని బాగా చూసుకోవాలి, పూజ చేస్తే బయటికి వెళ్ళాక సరిగ్గా ప్రవర్తించాలి కదా. కొంతమంది చూస్తూ ఉంటాం, గుడికి వెళ్ళాక ఈ బాబోయ్ అంటారు, దేవుడా అంటారు, మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బూతులు తిట్టడం మొదలు పెడతారు. బూతులు, దూషించడం, వేధించడం, పిచ్చి పిచ్చి డాన్సులు వేయడం. తెలుసు కదా, బిహేవియర్ ఒక రాక్షస ప్రవృత్తిలో ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు దేవుడు కొడతాడు, చాలా దారుణంగా ఉంటుంది. మన జీవితంలో ఏం జరుగుతుందంటే, ఒక మనిషిని చూస్తూ ఉంటాం, వాడు రాక్షసత్వంగా మొత్తం వాడు దరిద్రం అంటే చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థం కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యాక చూడండి వాడు ఎంత ఏడుస్తాడు. మీకు ఎవడైనా బాగున్నాడు అని కనిపిస్తే ఆడు బిహేవియర్ బాగుందంటే ఆడు అదృష్టవంతుడు. ఆడు బిహేవియర్ బాగాలేదు, వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, కానీ ఆ టైం బాగా నడుస్తుందంటే ఫ్యూచర్లో వాడికి ఉంటుందండి ఏడుపు ఒకటే. ఇంకా కళ్ళకి వెళ్ళి నీళ్ళే వస్తాయి వాడికి, ఇంకేం ఉండదు. నేను చెప్పాను కదా, ధర్మాన్ని పట్టుకొని నడవాలి. డబ్బులా, సక్సెసా, ఇవాళ సక్సెస్ ఉండొచ్చు, రేపు ఫెయిల్యూర్ రావచ్చు, మళ్ళీ రేపు సక్సెస్ రావచ్చు, చెప్పలేము. కానీ మీరు ధర్మ మార్గంలో ఉంటే హ్యాపీగా ఉంటారు, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. ధర్మ మార్గాన్ని వదిలేసి అధర్మ మార్గంలో వెళ్తే మీకే ప్రాబ్లం వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు, అది చనిపోయే పరిస్థితికి తీసుకెళ్తుంది. అది ఏడుపు తప్ప ఏముండదు, చుట్టుపక్కల ఒక్క మనిషి ఉండడు. ఎప్పుడైనా ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటారా, గుడ్ బిహేవియర్, మంచిగా ప్రవర్తించండి. మీది వ్యాపారం కావచ్చు, జాబ్ అవ్వచ్చు, మీ షాపుకి ఎవడొచ్చినా నువ్వు పునుగులు అమ్ముతున్నావా, లేకపోతే 5 స్టార్ హోటల్లో కాఫీ అమ్ముతున్నావా అని కాదు. కస్టమర్ వచ్చినప్పుడు ఆ వెయిటరు, ఆ ఓనరు సరిగ్గా ప్రవర్తించి వాడు కాఫీ వేయాలి. వాడు కాఫీ తల మీద పోయకూడదు, జాగ్రత్త కాఫీ వేడి చేసి సాసర్లో ఆ కప్పులో ఇవ్వాలి. వాడు హ్యాపీగా తాగి థ్యాంక్ యూ అని చెప్పి మీరు బాగుండాలని ఆశీర్వాదించాలి. ఎవడైనా మీతో మాట్లాడితే వాడు మిమ్మల్ని ఆశీర్వాదించేలా మీరు మాట్లాడాలి, బిహేవ్ చేయాలి, చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టానికంటే ఆశీర్వాదం చాలా గొప్పది. ఇవాళ మన దేశంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ ఏమీ రాదు, వాళ్ళకి చదువు రాదు, కష్టపడడం కూడా రాదు. దేవుడి దయ, పెద్ద ఆశీర్వాదం ఉంది, దేశాన్ని నడుపుతున్నాడు. గుర్తుపెట్టుకోండి అది.
ఏమీ రాదు పెద్ద పెద్ద వాళ్ళకి. మీరే చాలామంది పొలిటీషియన్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కదా, క్రికెటర్స్కి చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, వ్యాపారవేత్తలకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. కానీ ఏళ్తున్నారా లేదా దేశాన్ని? అదే ఆశీర్వాదం, అదే మంచితనం. 10 మంది బాగుండాలి అని కోరుకుంటే చాలు. మీరు ఎప్పుడైతే 10 మంది బాగుండాలి, జంతువులు బాగుండాలి, పిట్టలు పశువులు బాగుండాలి, చెడ్డవాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటారో అప్పుడే మీకు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇవాళ స్టార్ట్ అవ్వకపోవచ్చు, 5 years తర్వాత మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. ఒక రేంజ్లో ఉంటారు. 5 years పెద్ద కారు కొనుక్కొని మీరు సూట్ వేసుకొని చెప్పలేము. వీ కెనాట్ సే. ఇవాళ వేసుకోవడానికి ఆ షర్టు కొనాలంటే డబ్బులు ఉండవు, కానీ 5 years తర్వాత ఒక సూట్ వస్తుంది. విల్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఆ ధర్మ మార్గంలో ఉండు అని చెప్తా. వర్గు కన్యరాశి దగ్గర ఉన్నాము. సో కన్యరాశి వాళ్ళు చెప్పేది ఏంటంటే రాధా అమ్మవారి నామ జప చేయండి, చాలా అంత బాగుంటుంది. నో నీడ్ టు వరీ. సో ఓవరాల్గా కన్యారాశి వాళ్ళందరికీ కూడా మంచి పోస్టింగ్ ఇచ్చారు గురుగారు. రాబోయే కాలం ఎలా ఉంటుంది, ఈ మాసం ప్రస్తుతం వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.